నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ అనేక ప్రలోభాలు పెట్టి మా ఎంపీటీసీలు కానీ మా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ మా పార్టీలోంచి తీసుకెళ్ళడం జరిగింది. మాటకొస్తే నీతి నిజాయితీ విలువల గురించి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ నాయకులందరూ కూడా మాట్లాడతారు. మా గుర్తు మీద గెలిచి మీ పార్టీలోకి తీసుకున్నప్పుడు కనీసం రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించాల్సిన కనీస ధర్మం విలువలు మీకు తెలియదని అడుగుతా ఉన్నాం. ఈరోజు మాకు మెజారిటీ ఉన్నా కూడా ఈరోజు మీరు పోటీ పెట్టారు, మా దగ్గర నుంచి ప్రలోభాలు పోయి. అయినా కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడి నుంచి మా పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళందరికీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరికి కూడా ఈరోజు కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దాకా కనీస గౌరవం లేకుండా ఒక జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళ అధికారాన్ని ఏ విధంగా హరింపజేశారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో కరువు దగ్గర నుంచి ఏ విధంగా తాండవిస్తుందో ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అక్కడికి పోయిన వాళ్ళందరినీ కూడా మేము కోరేది ఒకటే, మీ ఆత్మ ప్రబోధంతో ఓటేయమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఏ విధంగా వీళ్ళు చెప్తున్నారు క్యాంపుల్లో మా దగ్గర ఎక్కువ ఉన్నారని, ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏ విధంగా తీసుకెళ్లారు మీరు క్యాంపుల్లో? ఆ ప్రజాప్రతినిధికి ఎవరైనా బంధువు గవర్నమెంట్ అధికారి ఉంటే మేము మీద ఏసీబీ రైడ్లు చేస్తాం, జైల్లో పెట్టిస్తాం, మీరు కానీ ఓటేయకపోతే అని చెప్పి తీసుకెళ్లారు. లేదా ఇంకా అభ్యర్థి ఎక్కడైనా ఎవరిదైనా ఉద్యోగం చేస్తుంటే నీ ఉద్యోగం ఓడబెరగతాం, మాకు ఓటేయకపోతే మా క్యాంపుకి రాకపోతున్నా. ఈ విధంగా మీరు ఇక్కడున్న అభ్యర్థులను తీసుకెళ్లి క్యాంపులో పెట్టుకున్నారు. క్యాంపులో పెట్టుకున్నంత మాత్రాన మీకు ఓటేస్తారనుకోవటం కల్లా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. తప్పకుండా ఈరోజు ఇద్దరు మంత్రులు కూర్చొని తిష్ట వేసి దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేసి దాదాపు అసెంబ్లీ రాకుండా, అసెంబ్లీలో కూడా మంత్రులు సమాధానాలు చెప్పకుండా కేవలం క్యాంపులకే పరిమితం ఈరోజు క్యాంపు రాజకీయాలు మీరు చేశారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20వ తారీఖున ఈ సీటుని కైవసం చేసుకుంటుందని తెలియజేస్తుంది.